అంతగా కూడా అప్పుడు కూడా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో మూడో మళ్ళీ మేము ఇద్దరం సీట్లు చెప్పిన వాళ్ళకి ఇచ్చేది అధిష్టానం. ఆయన పులివెందుల జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. అంతకు మించి మేము వాళ్ళకి అతనికి అవకాశం ఇవ్వలేదు. మా లెక్కన అతను జూనియర్ నాయకుడు. కానీ మా ఇద్దరి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రోజుకి అంటే ఎన్టీ రామారావు ఇదివరకు 6 నెలలకు ఒకసారి జనానికి కనబడేవాడు. అదే చంద్రబాబు నాయుడు తను అధినాయకత్వం టేకప్ చేసిన దగ్గర నుంచి రోజుకి 4 సార్లు జనంలో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు జనంలోనే కనబడుతుంటాడు. అతని వయసులో ఉన్నాడు కాబట్టి ఆ ఓపిక ఉంది, చేస్తున్నాడు. మీరేమో మళ్ళీ ఎన్టీ రామారావు గారి కాలపు రాజకీయం అంటే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు ఓపిక ఉంది, నేను తిరుగుతాను జనంలోకి బాగా, నాకు అవకాశం ఇవ్వండి, మీ ఇద్దరు మనిషిగా నన్ను ఆశీర్వదించండి అని అడిగాడు. మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి అడిగినప్పుడు మేము కూడా ఇంకా మా వారసులు, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాన్ని జాతీయ నాయకత్వంలో ఒప్పుకుంటుంది కానీ మాకు ఒప్పుకోదు, కాబట్టి అతనికి అవకాశం ఇవ్వమని చెప్పి మేము అధినాయకత్వానికి చెప్పాం. ఆ తర్వాతనే అతని పాదయాత్రకి అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, చేసుకొచ్చారు. బట్ అధికారంలోకి రాగానే ఫస్ట్ దెబ్బ కోట్ల విజయభాస్కర్ రెడ్డికి వేశారు. ఎట్లాగా, అప్పుడు కర్నూలు జిల్లాలో ఓటమైంది కాంగ్రెస్ పార్టీ భారీగా. దాని మీద విచారణకు ఒక కమిటీ వేస్తానని ప్రకటించారు. అసలు రాజకీయాన్ని శాసించే కోట్ల విజయభాస్కర్ రెడ్డి మీదనే ఎంక్వైరీ అనేటప్పటికి సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన చనిపోయాడు. నాకేమో నక్సల్స్ మీద నిషేధం విధించింది చంద్రబాబు కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అందుకని నక్సల్స్ అతని మీదన హిట్ లిస్ట్లో పెట్టారు పేరు. అందుకని నన్ను అట్లా టార్గెట్ చేస్తారని చెప్పేసి